నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారించనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవులకు నోటీసులు జారీ చేశారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు లైవ్ ద్వారా. సతీష్, ఎలా చూడాలి అంటే సెకండ్ విచారణకు కేవలం ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. ఈ విచారణకు అందరూ హాజరయ్యే అవకాశం ఉందా? అండ్ ఇది ఓ ఫైనల్ తుది విచారణ అనుకోవచ్చా, లేకపోతే ఏంటి మరి అప్డేట్స్ మీ దగ్గర ఉన్నవి? కార్తీక్, ఖచ్చితంగా దాదాపుగా ఇది తుది విచారణగానే భావించవచ్చు. ఇప్పటికే ఆ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత పిటిషన్లకు సంబంధించి రెండు పిటిషన్లు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు పిటిషన్, రెండు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిటిషన్, రెండింటిని కూడా విచారణ చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నలుగురికి సంబంధించినటువంటి పిటిషన్ పైన ఈరోజు మూడోసారి ఆ విచారణ జరగబోతుంది. స్పీకరు అన్ని రకాలుగా అన్ని సందర్భాల్లో అన్ని అవకాశాలు కూడా ఈ పిటిషన్ విచారణలో అవతల ఎమ్మెల్యేలకు ఇస్తూనే ఇప్పుడు పూర్తి పారదర్శకంగా ఈ మొత్తం అనర్హత పిటిషన్ విచారణ చేపడుతున్న అంశం అయితే స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆ గత 8వ తేదీన ఏదైతే ఆ నలుగురు ఎమ్మెల్యేలను కూడా అనర్హత పిటిషన్ పైన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని రెండోసారి ఆ స్పీకరు ఆ నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీసులకు సంబంధించి అందుకున్నటువంటి నలుగురు ఎమ్మెల్యేల్లో కేవలం ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే వచ్చారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఉండవల్లి శ్రీదేవి కానీ వీళ్ళు ముగ్గురు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చేందుకు స్పీకర్ మరొకసారి నోటీసులు ఇచ్చారు. సో మళ్ళీ నలుగురికి కూడా ఈరోజు అనర్హత పిటిషన్ల పైన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. సో ఇప్పటికే లిఖితపూర్వకంగా ఆ 3 సార్లు నోటీస్ ఇచ్చారు. 3 సార్లు వాళ్ళు ఇచ్చిన రిప్లైస్కి వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని కూడా స్పీకర్ కార్యాలయం ఇచ్చింది. వాళ్ళు అడిగినటువంటి ఆధారాలని స్పీకర్ కార్యాలయం ఇచ్చింది. దీంతో పాటుగా మరొక పిటిషనర్ని కూడా ఆ స్పీకర్ విచారించారు. గత ఆ విచారణలో అటు పిటిషనర్ ప్రసాద్ రాజు, అదేవిధంగా ఇటు ఆనం రామన్ ఇద్దరిని ఒకేసారి ఆ స్పీకర్ విచారించారు. వాస్తవానికి నలుగురు ఆ ఎమ్మెల్యేలు వచ్చింటే నలుగురు ప్లస్ పిటిషనర్ కలిపి విచారించే అవకాశం ఉండేది. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు రానటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా మాకు గడువు కావాలంటూ ఆ కాలయాపన కోసం 2 నెలలు కావాలని, నెల రోజులు కావాలని, గడువు కావాలని గతంలో మొదటిసారి వచ్చిన విచారణలో కోరినటువంటి పరిస్థితి. అందువల్ల రెండోసారి విచారణకు కూడా హాజరు కావాలి. అయితే ఈరోజు విచారణకు వస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత అవసరం ఉంది. అయితే వాళ్ళు విచారణకు వచ్చినా రాకపోయినా సరే ఖచ్చితంగా ఇప్పటివరకు ఆ ప్రొసీజర్లో ఉన్నట్టు ఫాలో అయినటువంటి స్పీకర్ కార్యాలయం ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఆ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి 3 సార్లు ఆ విచారణకు వ్యక్తిగత విచారణకు పిలిచారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఆధారంగా వాళ్ళకి ఇప్పటికే అనేక ఆధారాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు స్పీకర్ ఒక చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.